హలో మామ, నమస్తే. మ్యాటర్ ఏంటంటే, నేనైతే వీడియో తీయడానికి అయితే కుదరలేమో. ఇంకా మొన్న అయితే ఎడ్యుకేషన్ గురించి చెప్పుకున్నాం కదా, దానికి రిలేటివ్గా అయితే రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పుకుందాం. రెస్పాన్సిబిలిటీ అంటే ఏం లేదు మామ, మీ పిల్లలకి చిన్న వయసులో ఏదో ఒక పని నేర్పించాలి, లేకపోతే వాళ్ళు బద్దకస్తులా తయారైపోతారు. ఒక టీవీ రిమోట్ కూడా వాళ్ళ అమ్మని పిలిచి తీసుకునే ఒక జనరేషన్ నుంచి మీరు చిన్న వయసు నుంచే పనులు నేర్పించినట్టయితే వాడి పనులు వాడే చేసుకున్నట్టు ఉండిద్ది. ఎలా అంటే, ఒక మీరు చూస్తూ ఉంటారు, డైలీ ఏదన్నా ఇంట్లో పనులు చేస్తా, పొద్దున్నే వాకింగ్ పంపించడం, పనులు చేయడం, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండింటే వాడికి ఏంటంటే చిన్న వయసులోనే డబ్బు సంపాదించాలి, ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి, అమ్మ నాన్నకి ఇవ్వాలి, మనం కూడా చేస్తే ఇంట్లో కొద్దిగా ఉండిద్ది అని అయితే వాడికి అర్థమైంది. అప్పుడు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ కాదు, చెడు అలవాట్లు కూడా వాడికి రాకుండా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంది, డబ్బులు సంపాదిస్తున్నాడు అంటే డబ్బు గురించి తెలుసు. ఒక 10 రూపాయలు నువ్వు ఇచ్చావంటే తిరిగేడు కొనుక్కోవాలా, లేకపోతే ఇంకోటి కొనుక్కోవాలా వాడికి అర్థమైపోయింది. వాడు చేస్తాడు, వాళ్ళ అకౌంట్ తీసుకెళ్ళి డబ్బులు లాస్ పెట్టుకుంటాడు, సేవింగ్స్ లాస్ పెట్టుకుంటాడు. ఇంకేం చేయడు, వాడు సిరీలు కొనుక్కోవడం అలాంటి ఏం చేయడు, సేవింగ్స్ లాస్ పెట్టుకుంటాడు. ఏదో ఒకటి. ఇప్పుడు నాకు పౌరాలు పెంచడం ఇష్టం కాబట్టి నేనేం చేస్తాను, నాకు ఇది రెస్పాన్సిబిలిటీ, వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు కనిపిస్తున్న పెట్టలు దాదాపుగా ఇంట్లో ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే నేను షాప్కి తీసుకెళ్ళను, నా ఐడియాలతో నేనే చేసుకున్నా ఈ పెట్టలన్నీ. అలా ఉండిద్ది. రెస్పాన్సిబిలిటీ ఉంటే మనం చేసుకున్నాం. ఈ పెట్టలన్నీ నేను చేసుకున్నా, ఈ పౌరాల గింజలన్నీ నేనే తెచ్చుకుంటా నా డబ్బులతో. ఇంట్లో రూపాయి అడగను. ఏదో ఒకటి మీ పిల్లలకి డాగ్స్ కానీ, క్యాట్ కానీ, ఏదన్నా కానీ, లేకపోతే ఒక చెట్టు పెంచురా, ఏదన్నా కానీ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఇవ్వండి. పనికి పంపిపోయినా ఇలాంటిగా ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే దాన్ని వాడు ఎలా కేర్ చేస్తాడు, ఇంకో దాన్ని కూడా ఎలా కేర్ చేస్తాడు, జాగ్రత్తగా చూసుకోవడం తెలిసిద్ది. ఒక జంతువులు ప్రేమించేవాడు అందరిని అంతే ప్రేమిస్తాడు. ఒక మూగ జంతువుని బాగా ప్రేమిస్తున్నాడు అంటే మాటలు వచ్చిన వాళ్ళని ఇంకెంత బాగా ప్రేమిస్తాడో మీరు ఆలోచించండి, అర్థం చేసుకుంటాడు బాగా. ఇంకా మనకైతే యూట్యూబ్లో తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్. అది ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చేయాలన్నా, రోజు ఒక వీడియో పెట్టాలన్నది వచ్చింది. ఒక్క సబ్స్క్రైబర్స్ లేకపోతే సరే, యూస్ మాత్రం బాగా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి. నేను చెప్పాను యూట్యూబ్లో 100 సబ్స్క్రైబర్స్ వస్తే గివ్ అవే ఇస్తానని. గివ్ అవే కంపల్సరీ ఇస్తాను, ఎటువంటి రూపాయి కూడా వద్దు నాకు. ఎంత దూరం ఉన్నా ట్రాన్స్పోర్ట్ చేసి పంపిస్తాను, లేదా ఆ పవరం తగ్గట్టు మనీ ఎందుకు నేను సెండ్ చేసేస్తాను. యూట్యూబ్లో 100 సబ్స్క్రైబర్స్ వస్తే గ్యారంటీ ఇస్తాను. ఆ రోజు 100 సబ్స్క్రైబర్స్ వచ్చిన రోజు నేను ఒక వీడియో తీసి పెడతా. ఆ వీడియోకి ఆ గివేవేలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మన ఐడిని ఫాలో చేసి ఉండాలి. ఈ వీడియోని ఒక 5గురికి షేర్ చేసి ఉండాలి. కామెంట్ చేయండి. ఆ వీడియో ఎవరికైతే కామెంట్స్లో లైక్స్ వస్తాయో, బెస్ట్ కామెంట్ ఎవరికైతే ఉండిద్దో వాళ్ళకైతే నేను పంపిస్తాను. పవర్ అయితే పంపిస్తాను, లేదా పవర్ తగ్గట్టు డబ్బులు అయితే ఇస్తాను. ఓకేనా? సపోర్ట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా వీడియోలు చాలా ఉన్నాయి. నిన్నైతే వేరే వాళ్ళ ఇంట్లో కొంచెం అడవి పౌరాలు ఇబ్బంది ఉంటే వాటిని పట్టాను, అది కూడా నీకు చూపిస్తారు. ఆ వీడియో కూడా ఉంది. మళ్ళీ మనకు అడవిపురం పిల్లలు నిన్న రోడ్డు మీద 2 దొరికినాయి, ఆ వీడియో కూడా చూపిస్తాను. వీడియోలు చాలా తీయడానికి ఉన్నాయి కానీ కుదరట్లేదు. మీరు సపోర్ట్ చేస్తే మొత్తం డైలీ ఒక వీడియో పెడతాను. మెడిసిన్స్ ఇవన్నీ కూడా మాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.